హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్. శ్రీయామకి వచ్చి చాలా రోజుల తర్వాత మినీ వ్లాగ్ అనేది చేస్తున్నాను. అద్వైత బర్త్డేకి మొన్న నేను తీసుకున్న డ్రెస్సెస్ మీతో షేర్ చేసుకుంటున్నాను. యాక్చువల్లీ ఇవి లాంగ్ వీడియోలా చేద్దాం అనుకున్నాను, కానీ టైం దొరకకనే షార్ట్ వీడియో లాగానే షూట్ చేసేసి మీతో షేర్ చేస్తున్నాను. పెద్ద పాపకైతే ఈ డ్రెస్ తీసుకున్నాను, చాలా బాగుంది. నాకైతే చాలా అంటే చాలా నచ్చింది. సైజ్ లేకున్నా సరే సైజ్ చిన్నగా తీసుకున్నాను, 26 నెంబర్లో. అలానే చిన్న పాప కూడా డుంగుల టైప్లో తీసుకున్నాను. తనకి హెయిర్ బ్యాండ్ ఫ్రీగా వచ్చింది, చాలా బాగుంది. సమ్మర్ అయితే బెస్ట్ అని చెప్పచ్చు, కానీ వింటర్లో ఏవి తీసుకోవద్దు. కానీ నాకు బాగా నచ్చి అయితే ఇవైతే 2 తీసుకున్నాను. మా చెల్లెనే సెలెక్ట్ చేసింది ఆ డ్రెస్సెస్ కూడా. ఇంకోటి వచ్చేసి నేను ఇది స్కూల్కి వెళ్తాను కదా టీచర్ లాగా, ఆ టైంలో డైలీ వేర్ లాగా బాగుంటుందని చెప్పేసి ఇది తీసుకున్నాను. ఇది 500 రూపీస్. నాకైతే చాలా బాగుంది, చాలా కంఫర్ట్ కూడా ఉంది. స్టూడెంట్స్కైనా చాలా బాగుంటుంది, డైలీ ఆఫీస్కి వెళ్ళే వాళ్ళు కూడా బాగుంటుంది. మాంగళ్యాలో తీసుకున్నాను. ప్రింట్ ఉంది దాని మీద, మొత్తం లీఫ్ ప్రింట్ లాగా ఉంది. చున్నీ అయితే ఇక్కడ చిన్న చిన్న వర్క్ లాగా వచ్చింది, స్టోన్స్ లాగా. ప్యాంట్ కూడా ప్లెయిన్గా వచ్చింది అన్నట్టు, చాలా బాగుంటుంది, కంఫర్ట్ కూడా ఉంటుంది. వేసుకున్న మాత్రము చాలా అంటే చాలా కంఫర్ట్ ఉంది. మీ ఇక్కడ నెక్ దగ్గర అయితే బటన్స్ వచ్చాయి. తర్వాత రెడీ అయితే మేము టోల్ గేట్కి అయితే వెళ్ళాము. మీరు నా ప్రీవియస్ వీడియోస్ ఇట్లా చూస్తే మాత్రం మీకు అర్థం కావచ్చు. మేము చాలా రేర్కి వెళ్తాము బయటకి. అలాంటి టైంలో నేను ఆల్రెడీ మీకు ఈ టోల్ గేట్ అయితే 2-3 టైమ్స్ అయితే పోస్ట్ చేశాను అని అనుకుంటున్నాను. మేము వెళ్ళేసరికి 6:30 అయింది. 6:30 అయ్యేసరికి ఇక్కడ మండి ఉంది, అక్కడికి వెళ్ళలేదు. ఇంకోటి ఏసీ దానికి వెళ్తేనేమో 7 తర్వాతనే ఓపెన్ చేస్తారంటే, ఇక్కడ ఓపెన్ ప్లేస్లో కూర్చున్నాము. ఓపెన్ ప్లేస్లో కూర్చుంటే మాత్రం చాలా చల్లగా అనిపించింది. స్టార్టర్స్ లాగా వచ్చేసి వెజ్ మంచూరియా అయితే ఆర్డర్ పెట్టాము. టేస్ట్ బాగానే ఉంది. ఫస్ట్ టైం తిన్నాను నేను కూడా వెజ్ మంచూరియా. ఇక్కడ మళ్ళీ చికెన్ బిర్యానీ ఇట్లా ఆర్డర్ పెట్టాము. పిల్లలు కూడా టైం 6:30 6:45 అయ్యేసరికి కూడా వాళ్ళు కూడా ఎక్కువ తినడానికి ఇష్టపడలేదు. తర్వాత ఇక్కడ బ్యాళ్ళకి ఏంటంటే, ఇక్కడ 7 తర్వాతనే నాను పన్నీర్ బటర్ మసాలా అనేది సర్వ్ చేస్తారంట. కొంచెం తిని మళ్ళీ అవి పార్సల్ తెచ్చుకున్నాము ఇంటికి, మిగిలింది. మళ్ళీ ఇంటికి వచ్చాక పిల్లలు మాత్రం వాళ్ళ హోంవర్క్స్ రీడింగ్ వర్క్ ఇట్లా చేసుకున్నారు. ఫుడ్ మాత్రం చాలా బాగుంది, కానీ తొందర అయ్యేసరికి ఎవరు ఏం తినలేకపోయారు.